మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వంబర'. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో అంచనాలు భారీగా ఉండేవి. కానీ టీజర్ విడుదల తర్వాత బాగా తగ్గిపోయింది. కారణం టీజర్‌లో చూపించిన గ్రాఫిక్ షాట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే. ప్రస్తుతం గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేశారు. 'కల్కి' చిత్రానికి పనిచేస్తున్న టీం ఇప్పుడు 'విశ్వంబర' సినిమాకు పనిచేస్తుంది. రీవర్క్ కావడంతో సినిమా పూర్తయి మొదటి కాపీ సిద్ధం అవడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్స్ అయితే అదిరిపోయాయి. 30 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడంటూ వర్కింగ్ స్టేజ్ ని చూసిన అభిమానులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాట పాడబోతున్నట్లు తెలుస్తుంది. కీరవాణి స్వరపరిచిన ఒక అద్భుతమైన పాటకు చిరంజీవి తన గాత్రాన్ని అందించాడు. గతంలో మాస్టర్, భృగరాజు చిత్రాల్లో చిరు పాటలు పాడాడు. భృగరాజు తర్వాత మళ్లీ చిరంజీవి తనలోని గాయకుడిని బయటికి తీయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన సింగర్ అవతారం ఎత్తడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కీరవాణి సంగీత సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అవడం విశేషం. ఈ దశకంలో వీళ్ల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో కీరవాణి తన వైపు నుండి ది బెస్ట్ ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా ఆశికా రంగనాథ్, మృణాల్ ఠాగూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చోటా కైనాడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.